భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి దివ్యల శ్రీనివాసరావు అభినందనీయుడు. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. 121 మందికి అన్నదానం చేసిన అన్నదాతలు. గుజ్జర్లపూడి సురేష్ న్యాయవాది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని క్రిస్టియన్ పేటలో మరియు వడ్డెర కాలనీలో భరతమాత అన్నప్రసాద వితరణ పథకంలో భాగంగా 692వ రోజు ఆదివారం అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమం అన్నదాన సత్రం సొలస యొక్క ఫౌండర్, ట్రస్టీ, విశ్రాంత ఉపాధ్యాయులు గుర్రం కోటి వీరయ్య మరియు వీరి కుమారుడు ఆర్యవైశ్య చలివేంద్రం సంఘం పెద్దలు, కమిటీ సభ్యులు గుర్రం పార్థసారథి, వీరి ధర్మపత్ని, ఉత్తమ ఉపాధ్యాయురాలు, అవార్డు గ్రహీత గుర్రం గీతాంజలి గార్ల ఆర్థిక సహాయంతో మొత్తం 10 రోజుల పాటు ప్రతిరోజు 121 మందికి అన్నప్రసాద వితరణ చేయమని ఆర్థిక సహాయం చేశారని భరతమాత అన్నప్రసాద వితరణ పథకం రూపశిల్పి దివ్యల శ్రీనివాసరావు పేర్కొన్నారు. దానిలో భాగంగా 2వ రోజు క్రిస్టియన్ పేట, వడ్డెర కాలనీ ప్రాంతాలలోని నిరుపేద నిరుభాగ్యులకు 121 మందికి ఉచితంగా భోజనం అందించడం జరిగింది అని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈనాటి దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు మరియు ఈ సందర్భంగా సేవలు అందించిన న్యాయవాది గుజ్జర్లపూడి సురేష్, న్యాయవాద గుమస్తా గుజ్జర్లపూడి రాజు మరియు గుజ్జర్లపూడి జాన్ బాబు గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ భరతమాత అన్నప్రసాద వితరణ పథకం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న దాతల స్వచ్ఛంద ఆదరణ ఇంకా పెరుగుతుందని దివ్యల శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది గుజ్జర్లపూడి సురేష్ మాట్లాడుతూ, దాతల ఆర్థిక సహకారం అందించడం ప్రధాన అంశమైతే దానిని సకాలంలో సరైన వారికి సద్వినియోగం చేయడం ఎంతో ముఖ్యమని, అలాంటి మంచి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భరతమాత అన్నప్రసాద వితరణ పథక రూపశిల్పి సీనియర్ న్యాయవాది దివ్యల శ్రీనివాసరావు అభినందనీయులని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, ప్రజలు, నాయకులు భరతమాత అన్నప్రసాద వితరణ పథక రూపశిల్పి దివ్యల శ్రీనివాసరావు గారిని మరియు దాతలకు ధన్యవాదాలు తెలిపారు.